అంటే ఫస్ట్ నా దగ్గర స్టోరీ అయిన తర్వాత దీనికి నాగ చైతన్య నాతో చేస్తాను స్వామిరారా చూసిన తర్వాత చాలా బాగుందా, బాగా నచ్చిన సినిమా చేస్తాను అన్న తర్వాత ఈ సబ్జెక్ట్కి నాగ చైతన్య బాగుంటాడు అనిపించింది నాకు. సో తనకి వెళ్ళి ఈ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది, తనకి బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఆ ఫర్దర్ డెవలప్మెంట్ అంతా నాగ చైతన్య ఈ సినిమాలో హీరో అని ఆ మైండ్లో పెట్టుకుని తన బాడీ లాంగ్వేజ్ తగ్గ మొత్తం రెడీ చేశాను. సో అంటే నా వరకు నాగ చైతన్యాన్ని ఇలా చూపించాలి అలా చూపించాలి అనేది నేను సినిమాలో కాన్మెన్గా పర్ఫెక్ట్గా సరిపోతాడు అనిపించింది. 100% నేను అది ప్రూవ్ చేశాను అనుకుంటున్నాను. అంటే ఎలా సూట్ అవుతుందంటే నాకు మీరు చెప్పినట్టు నాకు అసలు ఏ రోజు ఆ డౌట్ రాలేదు సూట్ అవుతుందా లేదా అని. నేను వన్స్ నాగ చైతన్య అనుకున్న తర్వాత లుక్ టెస్ట్ ఒకటి చేసాము, ఇలా ఉంటే బాగుంటుంది, క్యారెక్టర్ ఏమో ఈ కాన్మెన్ ఇలా చేస్తూ ఉంటాడు. సో దానికి నాగ చైతన్య పర్ఫెక్ట్గా సరిపోయాడు అనిపించింది. అంటే అంతకుముందు 100% తను చేసిన లవ్ సబ్జెక్టులు అన్నీ చాలా బాగా ఆడినాయి. బట్ నా వరకు అయితే నేను ఈ సబ్జెక్ట్లో చాలా బాగుంటాడు అనిపించింది. సో దాని ప్రకారం నేను తనతో చెప్పి ఆ లుక్ టెస్ట్ అది చేసి సెంటిమెంట్ ఏం కాదండి. అంటే నేను బేసిక్గా క్వింటిన్ టారంటినో అని ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఫ్యాన్ అండి. సో తనది పల్ప్ ఫిక్షన్ అనే సినిమా నాకు బాగా ఇష్టం. సో అందులో తను ఇద్దరితో అలా స్టార్ట్ చేసి ఆ సీన్ అక్కడికి ఆపేసి మళ్ళీ లాస్ట్లో ఎప్పుడో రివీల్ చేస్తాడు. సో ఆ ఫార్మాట్ నాకు చాలా ఇష్టం. సో స్వామిరారాలో అదే ఫార్మాట్ ఫాలో అయ్యాను. ఈ సినిమాలో కూడా అది ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసి వాళ్ళిద్దరు గన్స్ పెట్టుకున్నారు ఏమైంది అని. ఆ తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ హీరో మీదకి వెళ్ళిపోయాను. హీరో మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వెల్ పార్ట్లో అది రివీల్ చేస్తే బాగుంటుంది అనిపించింది. లేకపోతే నేను ఇంటర్వెల్ పార్ట్ ముందు ఈ రాబరీ సెపరేట్గా ఒక ఇద్దరు వచ్చి రాబరీ చేస్తే పర్ఫెక్ట్గా ఉండదు అనిపించింది. సో దాని ప్రకారం ఇలా ఫాలో అయ్యాను. అంటే మిస్ అయితే అంటే మీరు స్వామిరారా ప్రాస్పెక్టివ్లో 100% మీరు అనుకున్నది కరెక్ట్. ఎందుకంటే నేను స్వామిరారా అన్నది ఒక బడ్జెట్లో తీసి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి తీసింది అది. సో అంటే నాకు ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ చూస్తే సరిపోతుంది ఆ సినిమా, నాకు బడ్జెట్ వర్కౌట్ అయిపోతుంది అని. బట్ దీనికి నేను పెట్టుకున్న బడ్జెట్కి ఇది అది అంత టైట్గా వేసుకుంటే నేను అంత రీచ్ ఉండదు అనుకుండి డెఫినెట్గా కమర్షియల్ ఎలిమెంట్స్ ఇది ఎంటర్టైన్మెంట్ కావాలి అని చేసుకుంది. అంతకుమించి అంటే స్వామిరారా అన్నది అది ఆ టైప్లో తీయాలండి. ఈ 100% దోచే అన్నది ఈ ఫార్మేట్లో వెళ్తేనే నాకు కమర్షియల్గా కానీ బడ్జెట్గా కానీ వర్కౌట్ అవుతుంది. నాగార్జున గారు సినిమా చూసారండి, ఆయనకి బాగా నచ్చింది. అండ్ ద ఓన్లీ వర్డ్ హీ టోల్డ్ వాస్ మనం మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం, ఏదన్నా కథ రెడీ చేసుకుంటే నాకు వచ్చి చెప్పు, నేను ఇప్పుడు ఈ సినిమాలో బిజీగా ఉన్నాను, ఇది అయిన వెంటనే మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పారు. అంటే ప్రస్తుతం ఈ ప్రమోషన్ ఈ పనిలో ఉన్నాను. వన్స్ ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అదే పని అండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఇది ఉందండి, ద్వితీయ విఘ్నం అనేది ఉంది. మీరు దాన్ని నమ్ముతారా, దాన్ని దాటారని మీరు అనుకుంటున్నారు? ద్వితీయ విఘ్నం అంటే నేను బేసిక్గా అది నమ్మనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే సుకుమార్ గారు జగడం తీశారు. ఇప్పటికీ జగడం వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్. సో అది ప్రేక్షకుల దగ్గరికి అంత వెళ్ళిపో ఉండొచ్చు ద్వితీయ విఘ్నం అది. నేను ఆ బేసిక్గా సెంటిమెంట్స్ అయ్యి ఎక్కువ నమ్మనండి. అంటే నేను కొన్ని అనుకుంటాను దాని ప్రకారం చేసుకెళ్ళిపోతాను. కానీ అంటే ఇప్పుడు నేను డైరెక్టర్గా ఓ సినిమా తీస్తున్నాను, డైరెక్టర్గా నేను అది ఎంత బాగా తీయగలను, అది ప్రేక్షకుల ముందుకు ఎంత వెళ్ళింది ఏంటి అన్నదే మనకి సినిమా. ఇప్పుడు దోచే రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ కొంచెం మిక్స్డ్గా ఉన్నా నాకు డెఫినెట్గా చూసిన ప్రతి వాళ్ళు, మేము అడిగిన ప్రతి వాళ్ళు ఎవరు ఇప్పుడు వరకు నాకు నెగిటివ్గా ఏం చెప్పలే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీగా నవ్వుకున్నాం, ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది, ఆ మధ్యలో కొంచెం స్లో అయింది అంటున్నారు. డెఫినెట్గా నా కథకి అది 100% నా రిక్వైర్మెంట్, అది నాకు తప్పదు. అంటే హీరో ఎందుకు కాన్మెన్గా మారాడు అన్నది నేను క్లియర్గా చూపించాలి అదంతా. సో డెఫినెట్గా నేనేమనుకున్నానో అది అచీవ్ అయ్యాను అనుకుంటున్నాను. కృతి సనన్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి అమ్మాయి. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ మై ఫిలిం. ఎందుకంటే వన్స్ తనకి లుక్ టెస్ట్ అది చేసిన తర్వాత ఇద్దరు బాగుంటారు అనిపించి అప్పుడు ఫిక్స్ అయిపోయాం వీళ్ళిద్దరితో మనం సినిమా చేసేద్దామని. దాని తర్వాత ఆ అమ్మాయి కూడా ఏ రోజు తెలుగులో డైలాగ్ చెప్పకుండా ఒక్క రోజు కూడా లేదు. నేను ముందు రోజు ఆ అమ్మాయికి డైలాగ్స్ అన్నీ ఇచ్చేసి ఉండి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఆ మీనింగ్ ఏంటి క్లియర్గా చెప్పేస్తే ఆ అమ్మాయి యాజ్ ఇట్ ఈస్ తెలుగులో ఆ డైలాగులు అన్నీ ప్రిపేర్ వచ్చేస్తాయి. అది తప్ప ఇంకేమీ తెలుగు రాదు మన ఆ అమ్మాయికి. సో యాజ్ ఇట్ ఈజ్ మన డైలాగ్స్ ఏమున్నాయో వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఏం కావాలో అవి క్లియర్గా తెలుసుకుని క్లియర్గా చేస్తుంది. ఐ ఫీల్ షీ ఈజ్ వన్ ఆఫ్
బెస్ట్ యాక్టర్స్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్ విత్. ఇంకా స్వామి గారు సినిమా తీసుకున్నట్లయితే అది ఫ్రెండ్స్తో చేసిన సినిమా, సో అంతా కాంపాక్ట్గా చేసుకోవడం. సో ఇది ఈ సినిమా ఎలాంటి కంఫర్ట్ జోన్లో ఉన్నారు రిగార్డింగ్ ప్రొడక్షన్ అంటే నా వరకు ఆ క్వశ్చన్కి ఆన్సరు ఇంకా దీనికన్నా ఎక్కువ కంఫర్ట్ నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఇది నా హోమ్ ప్రొడక్షన్ లాంటిది. అండ్ ప్రసాద్ గారు బాపి నేను గత 10 years నుంచి నాకు వాళ్ళు బాగా పరిచయం, ఈ సినిమాకనే కాదు. సో 100% నేను చాలా కంఫర్టబుల్గా చేసుకుని ఏ రోజు ఈ సినిమాకి ఎంత అవుతుంది అని కానీ ఎక్కువ అవుతుంది అని ఏ రోజు లేదు. నీకు ఏ టెక్నీషియన్స్ కావాలంటే వాళ్ళు వాడుకో. నేను ఆ పీటర్ హైన్ చేజ్ కూడా పీటర్ హైన్ అని నేను ముందు అనుకోలేదు, చేజ్ చేయాలి అనుకున్నాను. ప్రసాద్ గారు నీకు ఎందుకు నేను పీటర్ హైన్ తీసుకొస్తానని ఆయనే వెళ్ళి మాట్లాడి ఒక తన డేట్స్ అయ్యి కొంచెం బాహుబలి వాటిల్లో క్లాష్ ఉంటే మేము ఒక 1 month 1.5 month వెనక్కి వెళ్ళి తన డేట్స్ వచ్చిన తర్వాత చేసామండి. అండ్ అవుట్పుట్ కూడా అలాగే ఇచ్చాడు, తను ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ చేశాడు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ రిచర్డ్ ప్రసాద్ అండి. అంటే నా స్వామిరారా తన ఫస్ట్ సినిమా. సో నా తమ్ముడి ద్వారా తన పరిచయం, తన్ని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. అండ్ నాకెంత ఆడెంత హెల్పో మీకు ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆడు లేకుండా నేను ఎక్కువ ఏమీ ఆలోచించలేను. అండ్ వన్స్ నేను కథలో కూర్చున్న దగ్గర నుంచి ఆడు క్లియర్గా చెప్తాను ఇది నాకు కావాల్సింది అని. ఇంకా కెమెరా సైడు అన్నిటి సైడు హోంవర్క్ ఆడు చేసుకుంటే ఎక్కడ ఎలా తీసుకోవాలి లొకేషన్స్ అవన్నీ అసలు నేను ఏది కూడా ముందెళ్ళి పెద్ద చూసిన లొకేషన్స్ ఏం లేవు. వన్స్ ఆడు ఓకే చేస్తే నాకు ఇంక ఓకే అది. సో ఆడు అన్ని విధాలుగా ఆలోచించుకుండి డిఐ అయిన తర్వాత ఇది ఏ కలర్ వస్తుంది, ఏ ప్యాటర్న్ వస్తుంది, దాని ప్రకారమే కాస్ట్యూమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం. చాలామంది డైరెక్టర్స్ కానీ లేకపోతే కొంచెం రెగ్యులర్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఏదైనా అనుకుంటే ఒక ప్లేస్లో చేయాలి అనుకుంటే ఆ ప్లేసే కావాలి, అదే ఒక ప్రాప్ కావాలి అని అంటే అలాంటి ప్రాపే కావాలి అని చాలా రోజుల పాటు షూటింగ్ ఆఫీసులో ఇప్పుడు సుధీర్ వర్మ అనే డైరెక్టర్ అది లేదా అది వెంటనే ఇంకో దాంతో చేసేద్దాం అని అంటాడు అని ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నారు. దానికి అంటే ఇప్పుడు మీరు చెప్పిన చిన్న ఎగ్జాంపుల్, ఇద్దరు కాల్చుకోవడానికి 2 గన్స్ కావాలి. అది ఒక టైపే గన్ను అని నేను ఫిక్స్ అవ్వను. ఆ రోజు నాకు ఆ గన్స్ ఎలా ఉంటే అలాగా. అంటే డమ్మీ వాడుతున్నాము అంటే డమ్మీ గన్స్ పర్లేదు, ఒరిజినల్ గన్స్ కావాలి అంటే ఆ ఫైర్ అది రావాలి. కాబట్టి అది ఎటువంటి గన్ అయినా నేను వాడేస్తాను. నాకు ఇదే ప్రాప్ కావాలి, ఇదే లొకేషన్ కావాలి అని. అంటే 100% మనం ఏం చూపిస్తున్నామో ప్రేక్షకులు అదే చూస్తారు. ప్రేక్షకులకు ముందు ఆ లొకేషన్లో తీసుంటే బాగుండని వాళ్ళకి ఏమి ఉండదండి. సో డెఫినెట్గా మనం ఈ సీన్ తీయాలి అంటే నాకు రోడ్డు మీద ఒక సీన్ తీయాలి. సో ఎంత బాగున్న రోడ్డో తీసుకుంటాం, కానీ నాకు ఆ హైటెక్ సిటీలో పర్టికులర్ రోడ్డే అంటే అది కష్టం అవుతుందేమో. నేను అటువంటి వాటికి అసలు ఫిక్స్ అవునాను. సో నాకు ఆ రోజు లొకేషన్లో ఏది ఉన్న లొకేషన్లో ఏది బెస్ట్ దొరుకుతుందో అందులో చేసేస్తాను. మ్యూజిక్ సన్నీ అండి, మీరు అందరూ వినే ఉంటారు. నాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. స్వామిరారా కూడా తనే మ్యూజిక్ చేశాడు. సో అంటే నేను సినిమా సిచ్యువేషన్ చెప్పినప్పుడు 4-5 పాటలు ఉంటాయని చెప్పాను, తనేమో 9 బ్యాక్గ్రౌండ్లో కూడా ఎక్కువ పాటలు వాడదాము అని చేశాడు. సో మీరు ఆ సినిమా చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చి సాంగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఆ థీమ్కి తగ్గట్టు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ సన్నీ గేమ్ మీ అండ్ మెసేజ్లు కానీ ఇది కానీ అది కానీ సూపర్బ్గా ఎంటర్టైన్ అయ్యాము, చాలా బాగుంది, రేపు మా ఫ్యామిలీతో వెళ్తున్నాం ఇది అది అని చాలామంది మెసేజెస్ పెట్టారు. అంటే ఫేస్బుక్లో కానీ దీంట్లో కానీ ఎక్స్ట్రాడినరీ. అంటే నేను ఏదైతే ఊహించి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నానో అది 100% అలా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా సేమ్ సప్తగిరి సీన్లో అవనివ్వండి, ఇది అవనివ్వండి, అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నా వరకు నేనేమనుకున్నానో అది తీసాను, ఎలా ప్రేక్షకులు రియాక్ట్ అవుతారు అనుకుంటున్నానో అలా రియాక్ట్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ నాగార్జున గారు ఒకటి రెడీ చేయమన్నారండి అది. సో ఈలోపు ఆయన ఏమన్నా ఎలాగ 2 సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఏమన్నా డిలే అవుతుంది ఇది అది, ఆయన ఇంకోటి ఏమన్నా చేసుకుంటారా అంటే ఇంకోటి చేస్తాను ఇది. బట్ ఇప్పుడు టూ ఎర్లీ టు సే లైక్ ఏం చేస్తున్నాను ఏంటి అన్నది, ఎందుకంటే నిన్నే కదా సినిమా రిలీజ్.